సో ఆల్రెడీ మన ప్రీవియస్ వీడియోలో 2025కి నేను తీసుకున్న ప్లానర్ కమ్ జర్నల్ ఏంటి అనేది మీ అందరికీ షేర్ చేశాను కదా. సో దిస్ ఈస్ దట్ వన్. సో ఆ వీడియో ఎవరైనా చూడకపోయి ఉంటే మాత్రం ప్లీజ్ గో అండ్ చెక్ ఇట్ అవుట్. సో ఫస్ట్ ఐ వాంట్ టు విష్ ఎవ్రీ వన్ హ్యాపీ న్యూ ఇయర్ అండి. సో హ్యాపీ న్యూ ఇయర్కే నేను యాక్చువల్లీ జర్నలింగ్ గురించి వీడియో చేద్దాం అనుకున్నాను, బట్ టూ మచ్ వర్క్స్ అనమాట అండ్ కిడ్స్కి ఎగ్జామ్స్ ఉన్నాయి. సో అందుకని కొంచెం డిలే అయింది. బట్ ఎనీవే ఐ విల్ స్టార్ట్ నవ్ ఆల్ ద వీడియోస్ వాట్ ఐ యామ్ డూయింగ్ నవ్ అనేది మీతో షేర్ చేస్తాను. జర్నలింగ్ అంటే ఏంటి, ఎలా చేయాలి, ఇలా చాలా మీ అందరికీ షేర్ చేసి చూపిస్తాను నేను. సో లేట్ చేయకుండా మన వీడియో స్టార్ట్ చేసేద్దాము. ఫస్ట్ అండి, మనం ఎప్పుడైనా సరే ఐ వాంట్ టు షేర్ అబౌట్ వాట్ ఈజ్ జర్నలింగ్ అంటే, నేను ఆల్రెడీ మీకు నేను ఈ ఇయర్కి తీసుకున్న ప్లానర్ కమ్ జర్నల్ ఏంటి అనేది మీకు ఆల్రెడీ షేర్ చేసేసాను. బట్ ఇది కాకుండా మనం నెక్స్ట్ అంటే అసలు అట్లీస్ట్ జర్నలింగ్ చేయాలి అని మీకు ఐడియా రావాలి అంటే ఫస్ట్ ఐ వాంట్ టు షేర్ అబౌట్ వాట్ ఈస్ మీన్ బై జర్నలింగ్. అసలు జర్నలింగ్ అంటే ఏంటి, ఎప్పుడు రాయాలి, ఎలా రాయాలి, జర్నలింగ్కి డైరీకి ఉన్న డిఫరెన్సెస్ ఏంటి, అండ్ జర్నలింగ్ వల్ల మనకి ఎలాంటి యూస్ఫుల్ అంటే మనల్ని మనం ఎలా ఇంప్రూవ్ చేసుకోగలుగుతాము, ఇలాంటి వీడియో అనేది నేను షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో అదే ఈ వీడియో అండి. సో ఫస్ట్ మనకి జర్నలింగ్ అంటే ఏంటో నాకు తెలిసిన కొన్ని విషయాలు అండ్ నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ అనేది మీకు కంప్లీట్గా షేర్ చేస్తాను ఈ వీడియోలో. సో అది తెలుసుకున్న తర్వాత మనం లెట్ స్టార్ట్ ద జర్నలింగ్ అనమాట. నేను ఎలా చేస్తానో మీకు అందరికీ షేర్ చేస్తాను. సో దట్ మీ అందరికీ చాలా యూస్ఫుల్ అవుతుంది. సో ఇంకెందుకు లేట్ చేయకుండా మనం ఫస్ట్ ఈరోజు జర్నలింగ్ అంటే ఏంటో షేర్ చేస్తాను. సో ఫస్ట్ అండి, మనకి చిన్నప్పటి నుంచి అందరికీ డైరీ రాయటం అంటే ఏంటో అందరికీ తెలుసు. సో డైరీ రాయటం అంటే ఏంటి, మన ఐడియాస్ అన్నీ మనం షేర్ చేస్తామన్నమాట. అంటే రొటీన్గా మనం డేలో ఏమేమి చేస్తాము అన్నది, ఎన్నింటికి లెగుస్తున్నాము, ఎన్నింటికి పడుకుంటున్నాము, ఏమేమి వర్క్స్ చేస్తున్నాము, ఇట్లా రకరకాల థింగ్స్ అన్నీ మనం డైరీలో ఇలా ఏదైనా ఒక చిన్న డైరీ తీసుకొని మనం దాంట్లో మొత్తం పెన్ డౌన్ చేసుకుంటూ ఉంటామన్నమాట. సో బట్ జర్నలింగ్ అనేది కొంచెం డిఫరెంట్ ఉంటుందండి. డైరీ రైటింగ్కి జర్నలింగ్ అనేది క్వైట్ డిఫరెన్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. సో అది ఏంటి అన్నది నేను మీకు ఈరోజు చెప్తాను. జర్నలింగ్ అంటే ఏంటి అంటే మన థాట్స్ని అన్నీ పెన్ డౌన్ చేయటం అన్నమాట. అంటే డైరీలో మనం రెగ్యులర్ రొటీన్ అనేది షేర్ చేస్తాము, కానీ జర్నలింగ్లో అలా కాదు. మన ఎమోషన్స్ అండ్ మన థాట్ ప్రాసెస్ని రిప్రజెంట్ చేస్తాము. ఇలా రిప్రజెంట్ చేయటం వలన మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవడం అనేది మన గ్రిప్లోనే ఉంటుందన్నమాట. చాలామంది ఎన్నో మెంటల్ ఎక్స్పర్ట్స్ కూడా చాలా ప్రూవ్ చేశారండి, జర్నలింగ్ వల్ల యాంగ్జైటీ, స్ట్రెస్ లెవెల్స్ తగ్గుతాయని అండ్ మెంటల్ హెల్త్ కూడా చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందని వాళ్ళ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ ప్రూవ్ చేసినాయి అనమాట. సో దిస్ ఈజ్ వాట్ ఒక చిన్న స్మాల్ మీనింగ్ అనమాట. జర్నలింగ్ అంటే ఏంటి అన్నది నేను మీకు షేర్ చేస్తున్నాను. సో ఒక చిన్న మినీగా మీకు జర్నలింగ్ అంటే ఏంటి అన్నది ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటున్నాను. సో ఇప్పుడు మనం జర్నలింగ్ అంటే ఏంటో, ఎలా రాయాలి, ఏ టైంలో రాయాలి, ఇలా చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయండి, దాని గురించి మాట్లాడుకుందాము. సో అలా మాట్లాడుకుంటే మీకు బోర్ కొడుతుంది కాబట్టి ఐ విల్ షో యూ మై ప్లానర్ అనమాట. కొన్ని చిన్నగా ఇట్లా మన ప్లానింగ్ అనేది చూపిస్తూ మీకు జర్నలింగ్ గురించి నేను షేర్ చేస్తాను. ఓకే. సో చాలామందికి జర్నల్ అనేది ఎప్పుడు రాయాలి, ఎలా రాయాలి, ఏ టైంలో రాస్తే మంచిది, దీనికోసం ఏమైనా ఇలా సపరేట్ బుక్స్ పర్చేస్ చేయాలా, ఇలా చాలా డౌట్స్ అనేవి ఉంటాయి. సో వాటి గురించి మీకు చెప్తాను. సో జర్నలింగ్ అనేది మనం ఏ టైంలో అయినా రాయొచ్చండి. లైక్ మార్నింగ్ టైం రాయొచ్చు, ఈవినింగ్ టైం రాయొచ్చు, నైట్ టైం రాయొచ్చు, ఏదైనా మన ఇష్టము, ఎప్పుడైనా రాయొచ్చు జర్నలింగ్ అనేది. సో మీకు పాసిబిలిటీ అయిన టైము, మీరు మెంటల్గా కామ్గా ఎప్పుడైతే పీస్ఫుల్గా ఉంటారో అప్పుడు మీరు ఈ జర్నలింగ్ అనేది రాసుకోవచ్చు. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, జర్నలింగ్ అంటే మన థాట్స్ని, మన ఆలోచనల్ని, మనకున్న ప్రాబ్లమ్స్ అండ్ స్ట్రెస్ని పెన్ డౌన్ చేయటం అనమాట. సో అలా చేయటం అనేది మనకి ఎప్పుడు కన్వీనియంట్గా ఉంటే అప్పుడు మనం చేయొచ్చు.
సో జర్నలింగ్ అనేది మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు రాయొచ్చు. నేనైతే ఎవ్రీడే నైట్ టైం రాసుకుంటాను. సో దట్ ఆ రోజు నాకున్న ప్రాబ్లమ్స్ ఏంటి, నేను ఏమేమి చేశాను, ఎందుకు చేయలేదు, ఇట్లా అన్నీ పెన్ డౌన్ చేసుకుంటాను అనమాట నా బుక్లో అనేది నేను. సో ఇప్పుడు జర్నలింగ్ కోసం స్పెసిఫిక్ బుక్స్ పర్చేస్ చేయాలా, ఇలాంటి బుక్స్ ఏమైనా పర్చేస్ చేయాలని డౌట్ వస్తుందండి. అవసరం లేదు. మీ దగ్గర ఒక పెన్ అండ్ ఒక పేపర్ ఉంటే డెఫినెట్లీ మీకు ఎప్పుడు రాయాలనిపిస్తే అప్పుడు నోట్ డౌన్ చేసేసుకోవచ్చు. కొంతమందికి రెగ్యులర్గా జర్నలింగ్ చేయటం అనేది కుదరదు, కొంతమందికి డైలీ చేద్దామని ఉంటుంది. సో డిపెండింగ్ ఆన్ దాట్ మీరు జర్నలింగ్ అనేది ఎప్పుడైనా చేయొచ్చు. లైక్ డైలీ చేయొచ్చు, వీక్లీ చేయొచ్చు, మంత్లీ చేయొచ్చు. ఇలాగే మనకి జర్నలింగ్లో కూడా ప్లానర్స్ని జర్నల్ కింద కూడా వాడుకుంటున్నాం కాబట్టి ఈ ప్లానర్స్లో డేటెడ్ ప్లానర్స్ ఉంటాయి, అన్డేటెడ్ ప్లానర్స్ ఉంటాయి. సో దాన్ని బట్టి మనం ఎప్పుడైనా రాయొచ్చు. అలా కాకుండా జర్నలింగ్లోనే చాలా రకరకాల జర్నల్స్ ఉంటాయండి. లైక్ గ్రాటిట్యూడ్ జర్నల్ అని, ఫుడ్ జర్నల్, ట్రావెలింగ్ జర్నల్, డైలీ జర్నల్, ఇలా చాలా ఉంటాయి. సో దేనికి సంబంధించింది మీరు పర్టికులర్ థింగే రాద్దాము అనుకుంటే ఆ పర్టికులర్ బుక్ మనం పర్చేస్ చేసుకొని రాసుకోవచ్చు. లేదు ఇవన్నీ కొంచెం కాస్ట్లీ, ఇవన్నీ కాదు అనుకుంటే ఇలా ఏదన్నా మన ఇంట్లో ఒక ఓల్డ్ నోట్బుక్ ఆర్ సంథింగ్ ఉన్నా కూడా మనం డేట్ రాసుకొని మన పింక్స్ అండ్ మన ప్రాంప్ట్స్ కూడా మన ఇష్టమైనవి రాసుకొని మనం పెన్ డౌన్ అనేది చేసుకోవచ్చు. సో జర్నలింగ్కి మనం ఏమీ ఎక్కువ మన బ్రెయిన్ని, మన బాడీని స్ట్రెస్ చేసుకోవాల్సిన పని లేదండి. అండ్ డబ్బులు కూడా ఖర్చు చేయాల్సిన పని లేదు. మీకు ఎలా చేయాలనిపిస్తే అలాగ ఖచ్చితంగా మీరు ఏ బుక్లో అయినా రాయొచ్చు. లేదు ఇలా స్పెసిఫిక్ బుక్స్ పర్చేస్ చేసుకోవడం మనం జర్నలింగ్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటండి, జర్నలింగ్లో ఎలా రాయాలి అని కూడా డౌట్ వస్తుంది. లైక్ ఇంగ్లీష్లో రాయాలా, తెలుగులో రాయాలా, ఎలా రాయాలి, పిక్చర్ ఫార్మేట్లో రాయాలా. జర్నలింగ్ అనేది కంప్లీట్లీ దిస్ ఈజ్ అవర్ ఓన్ వరల్డ్ అండి. ఇందులో మనం వాట్ ఎవర్ వీ వాంట్ టు రైట్ వీ క్యాన్ రైట్. మనం ఏమి రాయాలనుకున్నా రాయొచ్చు. మీరు ఇంగ్లీష్లో రాయొచ్చు, తెలుగులో రాయొచ్చు, డూడిలింగ్ ఫామ్లో రిప్రజెంట్ చేయొచ్చు. లేదు ఇట్లా ఏదైనా మీకు ఎలా చేయాలనిపిస్తే అలా ఏదైనా రాసుకోవచ్చు అనమాట. ఇంగ్లీష్, తెలుగు, లాంగ్వేజ్ బ్యారియర్ ఏమీ ఉండదండి. పిక్చర్ ఫార్మేట్లో కూడా ఇట్లా పేజెస్లో పిక్చర్ ఫార్మేట్లో కూడా మనం చేసుకోవచ్చు, డూడిలింగ్ చేయొచ్చు. ఎనీథింగ్ మనం ఏది చేయాలనిపిస్తే అది చేయొచ్చు. బికాస్ ఇది మన కోసం మనం చేసుకుంటుంది కాబట్టి డెఫినెట్లీ మనం జర్నలింగ్లో అనేది ఏదైనా చేయొచ్చు. మనం అంటే దెర్ ఈస్ నో లాంగ్వేజ్ బ్యారియర్ అనమాట. మీరు ఏదైతే పెన్ డౌన్ చేయాలనుకుంటున్నారో అన్నీ మనకి ఇక్కడ ఉన్న ప్రాంప్ట్స్ ఉంటే ప్రాంప్ట్స్ కింద, లేదంటే ఇలా ఒక ప్లెయిన్ నోట్బుక్ తీసుకొని మనం జర్నలింగ్ అనేది పెన్ డౌన్ చేయొచ్చు. నెక్స్ట్, జర్నలింగ్లో ఓన్లీ పాజిటివ్ థింగ్స్, నెగిటివ్ థింగ్స్ రాస్తామా ఇలా వస్తుంది. లేదండి, జర్నలింగ్లో మీ మిస్టేక్స్ని రాసుకోవచ్చు, మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే రాయొచ్చు, మీ పర్సనల్ లైఫ్ గురించి రాయొచ్చు, మీ ప్రొఫెషనల్ లైఫ్, ఎవ్రీథింగ్. మీరు ఏ ఎమోషన్స్ అయితే ఎవరితో అయినా షేర్ చేసుకుందాం అనుకుంటున్నారో ఆ ఫీలింగ్స్ అన్నిటినీ మీరు ఈ బుక్స్లో పెన్ డౌన్ చేసేసుకోవచ్చు. సో జర్నలింగ్ అనేది ఎలాంటి బ్యారియర్స్, ఎలాంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ ఉండవండి. మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో అన్నీ మనం ఇలా బుక్స్లో ఏ ఫార్మాట్లో అయినా మీరు రిప్రజెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో జర్నలింగ్లో ఎప్పుడైనా మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మీరు ఏదైనా ప్లాన్ చేసుకోవాలన్నా చేయొచ్చు, మీకు ఏదైనా మిస్టేక్స్ ఉంటే రాయొచ్చు, మీకు ఏదైనా ప్రాబ్లమ్స్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే రాయొచ్చు. లేదు ఇలా డిఫరెంట్ ఆలోచనలతో మీ బ్రెయిన్ అంతా నిండిపోయి బాగా కన్ఫ్యూజ్డ్ స్టేట్లోకి వెళ్ళిపోతాము. సో ఆ సబ్కాన్షియస్ మైండ్లో మనకు వచ్చే ప్రతి ఆలోచనని మనం ఇలా బుక్స్ మీద పెన్ డౌన్ చేసుకోవచ్చు. ఇలా డంపింగ్ అంతా, మన బ్రెయిన్లో ఉన్న చెత్తనంతా తీసేసి ఇలా బుక్స్లో డంప్ చేయటం వల్ల మన బ్రెయిన్ అనేది చాలా పీస్ఫుల్గా అండ్ మనం ఎంతో రిలాక్స్డ్గా ఉంటాము. ఇది చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరికి లైఫ్లో. ఈ రోజుల్లో ఫిజికల్ హెల్త్ అండ్ మెంటల్ హెల్త్ ఈజ్ చాలా ఇంపార్టెంట్. డబ్బులు ఇదేమీ కాదు. సో నేనేం చెప్తాను అంటే, జర్నలింగ్ అనేది అందరూ స్టార్ట్ చేయండి. ఫస్ట్ మీరు ఎక్కువ
ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా మీకు ఎంత టైం కుదిరితే అంత జర్నలింగ్ చేయండి. ఇలా డేటెడ్ జర్నలింగ్ చేయొచ్చు, లేదా అన్డేటెడ్ చేయొచ్చు, లేదా ఒక స్మాల్ బుక్స్ తీసుకొని అందులో మీ ఇష్టమైనవి సంథింగ్ డంప్ చేసేసుకోవచ్చు. ఎప్పుడు రాయాలనిపిస్తే అప్పుడు. ఫస్ట్ స్టార్ట్ ఫ్రమ్ ఏ లిటిల్ అండి. ఒక 5 minutes టైం తీసుకొని రాయటం స్టార్ట్ చేయండి. మీకే అర్థమవుతుంది, మీలో చేంజెస్ మీరు గమనిస్తారు. చాలా పాజిటివ్గా ఉంటారు, చాలా రిలాక్స్డ్గా ఉంటారు. అండ్ మీకు ఎలా అంటే మీరు ఫస్ట్ 5 minutesతో స్టార్ట్ చేసిన వాళ్ళు మీ టైంని జర్నలింగ్లో మీరే ఇంక్రీజ్ చేసుకుంటారు. అండ్ అప్పుడప్పుడు రాసే వాళ్ళు రోజు స్టార్ట్ చేస్తారు. సో జర్నలింగ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. ట్రస్ట్ మీ, మనం జర్నలింగ్ చేస్తే ఎంత రిలాక్స్డ్గా ఉంటామో మనకే అర్థమవుతుంది. ఇట్ ఈస్ నాట్ ఎనీ బర్డెన్ అండి, ఇట్ ఈస్ ఎ పార్ట్ ఆఫ్ ఆ సెల్ఫ్ కేర్ ప్రాసెస్ అనమాట. సో ఐ విష్ ఈ 2025లో అందరూ మీకు ఇష్టమైన జర్నల్ని పర్చేస్ చేయండి, ఆర్ ప్లానర్ పర్చేస్ చేయండి, ఆర్ ఏది పర్చేస్ చేయకపోయినా పర్లేదు. టేక్ ఏ బుక్ అండ్ మీ థాట్స్ అండ్ మీ ఎమోషన్స్ని అన్నీ పెన్ డౌన్ చేసుకొని చాలా రిలాక్స్డ్ అండ్ పీస్ఫుల్ లైఫ్ అందరూ స్పెండ్ చేస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. ఐ హోప్ మీ అందరికీ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ వీడియోలో జర్నలింగ్ అనేది ఎలా స్టార్ట్ చేయాలి అండ్ స్టార్టింగ్ ఏంటి, ఫస్ట్ స్టెప్ ఆఫ్ జర్నలింగ్, డైలీ ఎలా రాయాలి, ఇలా ఒక్కొక్కటి నేను మీకు షేర్ చేస్తూ ఉంటాను. వాట్ ఐఆమ్ ఫాలోయింగ్ అనేది మీకు షేర్ చేస్తానండి. మేబీ ఈ ప్రాసెస్ అనేది నాకు వర్కౌట్ అవ్వచ్చు, మీకు అవ్వకపోవచ్చు. బట్ మీకు ఎలాంటి యూస్ఫుల్ టిప్స్ అనేవి చాలా ఉంటాయి ఇలాంటివి. అండ్ మీకు ఈ జర్నలింగ్లో కానీ ఇంకా ఏదైనా విషయంలో మీకు డౌట్స్ ఉంటే యూ కెన్ కమెంట్ డౌన్. ఐ విల్ డెఫినెట్లీ రీడ్ యువర్ కమెంట్స్. అండ్ థ్యాంక్ you so much everyone. Please do like, share and subscribe to Infinite Petals. See you in one more good video. Thank you.